తండ్రి కొడుకులు చిరంజీవి రామ్ చరణ్ తెలుగులో మర్చిపోయిన పదాలను గుర్తు చేస్తూ అర్థాలు చెప్తున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతున్న పెద్ది నుంచి చికిరి అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ని 7th న రిలీజ్ చేస్తున్నారు. చికిరి అంటే ఏంటో చెప్పడానికి రెహమాన్ తో చిట్ చాట్ వీడియోని రిలీజ్ చేశాడు బుచ్చిబాబు. ఇంతకీ చికిరి అంటే ఏంటి? Have a look. తెలుగు సినిమాకు రెహమాన్ స్వరాలు కలిసి రాలేదు. సూపర్ పోలీస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రెహమాన్ గ్యాంగ్స్టర్, నాని, పులి, సాహసం, శ్వాసగా సాగిపో వంటి సినిమాలకు మ్యూజిక్ ఇవ్వగా అన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ దర్శకుడు బుచ్చిబాబు పట్టుబట్టి మరీ రెహమానే కావాలన్నాడు. రెహమాన్ అంటే భయపడిపోయిన మెగా ఫ్యాన్స్ పెద్ది గ్లిమ్స్ రిలీజ్ తర్వాత బుచ్చిబాబు నిర్ణయం సరైందన్నారు. తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ల, రెహమాన్ కూడా మ్యూజిక్ ప్రమోషన్ లో పాల్గొంటారు. పెద్ది ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసం రెహమాన్ బుచ్చిబాబు కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసి చికిరి సాంగ్ విశేషాలు పంచుకున్నారు. ఈ మధ్య కాలంలో మ్యూజికల్ హిట్ ఇవ్వలేకపోయిన రెహమాన్ పెద్దికి మ్యూజిక్ ఎలా ఇస్తాడా అన్న డౌట్ కు చికిరి సాంగ్ ప్రోమో ఆన్సర్ ఇచ్చింది. అసలు ఈ చికిరి అంటే ఏంటో కూడా కాన్సెప్ట్ వీడియోలో క్లారిటీ ఇచ్చాడు బుచ్చిబాబు. వాట్ ఈస్ చికిరి అంటూ ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ వీడియోలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. చికిరి అంటే ఏంటో ముందే చెప్పేసి నెటిజన్లను గూగుల్లో సెర్చ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు బుచ్చిబాబు. ఆడవాళ్లను ప్రేమగా, అందంగా, ముద్దుగా పిలుచుకునే పేరే చికిరి. చిరంజీవి ఆ మధ్య 70వ ఏట అడుగుపెట్టినా ఇప్పటికీ డాన్స్ ఇరగదీస్తున్నాడు. కుర్రా హీరోస్ కి ధీటుగా హుక్ స్టెప్లు వేస్తున్నారు. పెద్దిలో రామ్ చరణ్ స్టైల్ మ్యాసీగా ఉన్నారు. పెద్ది ఫస్ట్ షాట్ లో బ్యాట్ హ్యాండిల్ నేల కానించి బంతిని సిక్సర్ కొడితే చికిరి అంటూ హుక్ స్టెప్స్ తో ఫస్ట్ సింగిల్ పై అంచనాలు పెంచేశారు. అందరికీ అర్థం కాని పదం ఉపయోగించాల్సి వస్తే ముందు క్లారిటీ ఇస్తున్నారు మేకర్స్. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంపోలో రూపొందుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారి నుంచి ఫస్ట్ సింగిల్ గా మీసాల పిల్ల సాంగ్ ను రిలీజ్ చేశారు. మీసాల పిల్ల అంటే ఏంటో చాలా మందికి అర్థం కావడానికి ప్రోమోలో చిరంజీవి దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. మర్చిపోయిన తెలుగు పదాలను తండ్రి కొడుకు మళ్లీ గుర్తు చేస్తున్నారు. అలాగే ఒక ప్రాంతానికి పరిమితమైన పదాలను పరిచయం చేస్తున్నారు. మీసాల పిల్ల అంటూ నయనతారను చిరంజీవి క్యూట్ గా పిలిస్తే జాన్వీ కపూర్ ను చికిరి అంటూ రామ్ చరణ్ ముద్దుగా పిలుచుకుంటూ పాట అందుకున్నాడు. చికిరి పెద్ది ఎనర్జీని నింపేస్తే మీసాల పిల్ల సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. 3 వారాల్లో 46 మిలియన్ వ్యూస్ రాబట్టింది. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజెస్ రికార్డ్స్ కొల్లగొట్టిందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రికార్డులో నిజమంతా? ఇండియాలో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో విజయ్ గిల్లీ 32.50 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి ది ఎపిక్ 45 కోట్లు కలెక్ట్ చేసినా గిల్లీ రికార్డ్ బ్రేక్ చేసినట్టు కాదా? బాహుబలి ది ఎపిక్ అసలు రీ రిలీజ్ మూవీనే కానప్పుడు ఈ రికార్డ్స్ గొడవేంటి? Have a look. స్ట్రైట్ మూవీస్ కంటే రీ రిలీజెస్ రికార్డులపై ఫ్యాన్స్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ లెక్కలు చూపించుకుంటూ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటున్నారు. తెలుగులో రీ రిలీజ్ మూవీ అంటే పోటీ అంతా మహేష్, పవన్ కళ్యాణ్ మధ్యనే. నువ్వా నేనా అంటూ జరిగిన ఈ కాంపిటీషన్ లో ముందుగా పవన్ కొల్లగొట్టిన రికార్డులను మహేష్ బ్రేక్ చేశారు. తెలుగు రీ రిలీజెస్ లో మొదటి 2 స్థానాల్లో మహేష్ మూవీసే ఉన్నాయి. ఖలేజా లాంగ్ రన్ లో 10.78 కోట్లు కలెక్ట్ చేసి 10 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. సెకండ్ ప్లేస్ లో 8,90,00,000 కలెక్ట్ చేసిన మొరారి ఉంది. తెలుగు రీ రిలీజెస్ లో ఖలేజా, మొరారి టాప్ లో ఉంటే 3-4 స్థానాల్లో పవన్ సినిమాలున్నాయి. గబ్బర్ సింగ్ 8 కోట్లు, ఖుషి 7.46 కోట్లు తీసుకొచ్చింది. ఇక 5వ ప్లేస్ లో 6.75 కోట్లతో ఆర్యా 2 ఉంది. తెలుగులో స్టార్స్ నటించిన రీ రిలీజెస్ నెలకొకటి రిలీజ్ అవుతున్నా ఇండియాలో టాప్ ప్లేస్ మాత్రం విజయ్ సినిమాలదే. మొదటి 2 ప్లేసుల్లో విజయే ఉన్నాడు. విజయ్ నటించిన గిల్లీ మళ్లీ థియేటర్స్ లోకి వచ్చి 32.50 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇండియాలోనే ఎక్కువగా కలెక్ట్ చేసిన ఈ రిలీజ్ మూవీ ఒక్కడుకు తమిళ రీమేక్ కావడం విశేషం. విజయ్ మరో మూవీ సచైన్ 13.60 కోట్లు రాబట్టి 2వ స్థానం సొంతం చేసుకుంది. బాహుబలి ది ఎపిక్ 4 రోజుల్లో వరల్డ్ వైడ్ 45 కోట్లు కలెక్ట్ చేసిన గిల్లీ టోటల్ గా 32.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ తమిళ చిత్రం రికార్డ్ పదిలమే. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అయిన 5 రోజుల్లోనే గిల్లీ కంటే 13 కోట్లు ఎక్కువ వసూలు చేసింది. బాహుబలి ది ఎపిక్ ను రీ రిలీజ్ మూవీగా చెప్పడానికి వీల్లేదు. బాహుబలి 2 పార్ట్లను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేశారు. ఈ లెక్కన ది ఎపిక్ రీ రిలీజ్ మూవీ అని చెప్పలేం. బాహుబలి 2 గతంలో రీ రిలీజ్ అయినా కనీసం తెలుగు టాప్ రీ రిలీజెస్ వసూలను క్రాస్ చేయలేదు. బాహుబలి 2 పార్టులను ఒక పార్టుగా చేయడం ఎపిక్ కు ప్లస్ అయింది. త్వరలో 50 కోట్ల గ్రాస్ దాటిన రీ రిలీజెస్ రికార్డులతో ఎపిక్ ను పోల్చడానికి వీల్లేదు. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హిట్ అయింది. ఫ్లాప్ గురించి పట్టించుకోకుండా ఈ అమ్మడి గ్లామర్ కి టాలీవుడ్ ఫిదా అయిపోయి భాగ్యశ్రీని ఛాన్స్లతో ముంచెత్తేసింది. ఐరన్ లెగ్ ముద్ర పడినా భాగ్యశ్రీకి నవంబర్ నెల చాలా కీలకం.
2 వారాల్లో 2 సినిమాలతో లక్ పరీక్షించుకుంటోంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. మిస్టర్ బచ్చన్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్ ని గ్లామర్ డామినేట్ చేసింది. డెబ్యూ మూవీ డిజాస్టర్ అయినా ఆ బ్యూటీకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అభినయం అంతంత మాత్రంగానే ఉన్న స్కిన్ షోతో 3 ఆఫర్లు కొట్టేసింది. గ్లామర్ తో నెట్టుకొస్తుంది అనుకుంటే కింగ్డమ్ దెబ్బ కొట్టింది. వరుసగా 2 ఫ్లాప్లతో ఐరన్ లెగ్ ముద్ర పడింది. మిస్టర్ బచ్చన్ బోర్సేకు ప్లస్ అయితే కింగ్డమ్ మైనస్ అయింది. పెద్దగా ఇంపార్టెంట్ రోల్ లేని పాత్రలో డీగ్లామరైజ్డ్ గా కనిపించింది. కథ క్యారెక్టర్ కోసం అలా కనిపించిన ఫేస్ లో చామ్ మిస్ అయింది. విజయ్ దేవరకొండ భాగ్యశ్రీపై తీసిన పాట కథకి అడ్డమొస్తోందని సినిమాలో పెట్టలేదు. దీంతో భాగ్యశ్రీ 4-5 సీన్స్కే పరిమితమైంది. మేకప్ కాస్త ఎక్కువైనా తగ్గినా భాగ్యశ్రీని చూడలేం. కింగ్డమ్ లో మేకప్ తగ్గితే దిల్కర్ సల్మాన్ తో జతకడుతున్న కాంతాలో మేకప్ ఎక్కువైంది. ఫస్ట్ లిరికల్ సాంగ్ పసిమనసేలో మేకప్ ఓవర్ అయింది. ఆ కాలం నాటి లుక్ తీసుకురావడానికి మేకప్ బాగా దట్టించడంతో ఈ అమ్మడి ఫేస్ లో ఫీచర్స్ మారిపోయాయి. భాగ్యశ్రీ తెలుగులో నిలబడుతుందా లేదో 2 వారాల్లో తేలనుంది. కాంతా November 14న రిలీజ్ అవుతుంటే రామ్తో జతకట్టిన ఆంధ్రా కింగ్ తాలూకా 27న థియేటర్స్లోకి వస్తోంది. ఈ అమ్మడిపై పడిన ఐరన్ లెగ్ ముద్ర చెరిగిపోవాలంటే ఈ 2 సినిమాల్లో ఒక్కటైనా హిట్ కావాల్సిందే. లేదంటే భాగ్యశ్రీకి ఆఫర్స్ దక్కవు. మహేష్ బాబు బావ సుధీర్ బాబు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా అద్దరిపోయే హిట్టే దక్కడం లేదు. ప్రేమ కథా చిత్రం తర్వాత అంతటి సక్సెస్ రాలేదనే చెప్పాలి. మధ్యలో భలే మంచి రోజు, శమంతకమణి, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే వంటి సినిమాలతో ఓకే అనిపించుకున్న క్రేజీ హీరో కాలేకపోయాడు. గెలిచేదాకా పోరాడాలి అని డిసైడ్ అయిన ఈ కుర్ర హీరో 7th రిలీజ్ అవుతున్న జటాధరాతో గెలుస్తాడా? హ్యావ్ ఎ లుక్. మాస్ హీరో అనిపించుకోవాలన్న ఆశ యంగ్ హీరోలందరికీ ఉంటుంది. అందరూ ఏదో ఒక సందర్భంలో రఫ్ లుక్ తో కనిపించి యాక్షన్ చేసిన వాళ్లే. కెరీర్ మొదలుపెట్టిన 10 ఏళ్ల తర్వాత సుధీర్ బాబుకు మాస్ హీరోగా కనిపించే ఛాన్స్ శ్రీదేవి సోడా సెంటర్, హరోం హరాతో వచ్చినా సక్సెస్ కాలేదు. అందుకే ఈసారి దెయ్యాలు పిశాచాలు అంటూ హారర్ మూవీ జటాధరను నమ్ముకున్నాడు. తెలుగు హీరోలో ఎవర్ గ్రీన్ 6 ప్యాక్ హీరో అంటే సుధీర్ బాబే. 365 రోజులు 6 ప్యాక్ తోనే ఉంటాడు. హైటు వెయిట్ ఉన్నా హిట్టు పడ్డం లేదు. 7న ఒకేసారి హిందీ తెలుగులో రిలీజ్ అవుతున్న జటాధర అదృష్టం తీసుకొస్తుందేమో చూడాలి. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా రూపొందిన జటాధరను వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పిశాచిగా భయపెట్టనుంది. సోనాక్షి మహేష్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చినా ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు. మహేష్ బావ సుధీర్ బాబుతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది సోనాక్షి. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. రష్మిక, దీక్షిత్ శెట్టి కీ రోల్స్ లో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్ శుక్రవారం రిలీజ్ అవుతోంది. నీదే కథ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. రాకేందు మౌలి రాసిన ఈ సాంగ్ ని అనురాగ్ కులకర్ణి పాడగా హేషం అబ్దుల్ మ్యూజిక్ ఇచ్చాడు. మోహన్ లాల్ వారసుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన ఏఎస్ఈరే మూవీ 7న తెలుగులో రిలీజ్ అవుతోంది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందగా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కిలాడి తర్వాత డింపుల్ హయాతి మరోసారి రవితేజతో జతకడుతోంది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ప్రెజెంట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో రవితేజ డింపుల్ పై పాట తీస్తున్నారు.